ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో కన్నీటి బాటలో, కలవరాల కోటలో కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. క్రీస్తునందు ప్రార్థనా టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరు టీవీ చూసి మళ్ళా ఫోన్లు చేసి బాగుంది ప్రార్థన చేయండి చేయించుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఇంకా మీకే అవసరతలు ఉన్నా కానీ ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తాము. దేవుడు మీకు ఇప్పుడు చేసిన మేళ్ళు కంటే అనేకమైన మేళ్ళు చేసి మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. కనుక మీకు అవసరమైన విషయంలో మీరు ఫోన్ చేయండి. అది ప్రార్థన అవసరతలు. సరే, వాక్య విషయంలో మనం ప్రసంగానికి ముందు అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకొని మనము దేవుని మాటలు విందాము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్ మందను గుర్చియు మీ మట్టుకు మిమ్మును గుర్చియు జాగ్రత్తగా ఉండుడి. చిన్న ప్రార్థన. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. చదవబడిన లేఖనము చక్కగా ప్రజలకు అర్థమయ్యే రీతిగా బోధించండి. అనేక నశించిపోతున్న ఆత్మలకు మేలుకరముగా, బలహీనముగా ఉన్న కుటుంబాలకు మరి బలమైనటువంటి వర్తమానముగా తిరిగి ప్రభువా చీకటిలో ఉన్న వారికి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినట్లుగా ఈ ప్రసంగం వారి హృదయంలో ఫలించి 30 100 ఫలాలు పొందినట్లుగా నీ కుమారుడు నోటికి నోరుగా నోటికి బోరగా ఉండి మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటున్నందుకు స్తుతిస్తూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని పిల్లలకు మనవి, ఈ
వచనం చాలా విలువైంది. ఆ మొదటి లైన్లోనే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అని చెబుతూ ఇంకొక మాట, మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచాను ఆ యావత్ మందను గురించి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా, అంటే దేవుడు సేవకులటువంటి మనకి, పెద్దలటువంటి మనకి ఒక సంఘాన్ని అప్పగించాడు. ఆ సంఘాన్ని ఎలా కాయాలి, ఎలాగా అని మరి పౌలు గారి ద్వారా ఆ విషయాన్ని మనకి తెలియజేస్తుంటున్నాడు. భక్తులు నిజమే, మరి తన స్వరక్తం ఇచ్చినటువంటి సంఘాన్ని దేవుడు మన చేతిలో పెట్టినప్పుడు ఎంతవరకు మనము జాగ్రత్త చేస్తున్నాము అనేది ఒకసారి సేవకులుగా ఉన్న నీవు, విశ్వాసిగా నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నీవు నీ భక్తిలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నావో అది నాకు తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడు. కనుక దేవుడు చూస్తున్నప్పుడు ఒక రోజున నీవు చాలా ఇబ్బందులకు గురయ్యే కంటే ఇప్పుడే జాగ్రత్త పడడానికి ఈ వాక్యం నీ హృదయంలో పనిచేస్తే జాగ్రత్తగా ఉండటం మంచిదని పరిశుద్ధాత్మదేవుడు నీకు తెలియజేస్తున్నాడు. కనుక నిజమే, మరి ఆ మందను గురించి జాగ్రత్తగా ఉండమని చెబుతూ ఇంకొక ఆయన కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 విషయాలు చెప్తున్నాను. ఒకటి, ఈ విషయంలో మీకు ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. రెండోది ఏం చేశాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాస్తాడు పౌలు గారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆఖరి వచనం 23వ వచనం, ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నియమించున్న వాణ్ణి సంపూర్ణమై ఉన్నది. ఇక్కడ ఆ సంఘము ఆయన శరీరము, ముందు చెప్పినదేమో స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, రెండోది ఆయన శరీరమును సంఘము. అక్కడ ఇచ్చి చక్కగా పౌలు గారు రాస్తున్నాడు, ఆ సంఘము ఆయన శరీరము, ఆ సంఘము ఆయన శరీరము. నిజమే, ఆయన శరీరం అనే మాటకు కొంచెం మనం ముందుకు వెడితే అక్కడ రాస్తాడు, ప్రియ దేవుని పిల్లలారా, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణ్ణి సంపూర్ణమై ఉన్నది. అంటే ఆయన రక్తం ద్వారా లేక ఆయన శరీరము నాగటి చాలవలే తన ఈపు మీద దున్నుతుంటున్నప్పుడు ముక్కలు ముక్కలుగా పడిపోయినటువంటి శరీరం, నా శరీరం అంటే ఒక సంఘంగా అని చెప్పుకుంటూ వస్తున్నాడు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మనము కొంచెం ఆగి ఆలోచన చేద్దాం. ఆయన రక్తంతో కట్టాడు సంఘము, ఇక్కడ ఆయన శరీరం కూడా సంఘానికి చూపిస్తుంటున్నాడు. అంటే శరీరం అంటే మరి ఒక రొట్టె విరిచి ఇది నా శరీరము, ఎదుగు ఇది తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఇది నా శరీరం, నన్ను ఇది తీసుకున్నప్పుడు జాగ్రత్త. ఎందుకంటే మనం చూస్తాం మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం 2వ అధ్యాయం 6, 7, 8 వచనంలో చక్కగా మరి ఆయన మరి చాలా విలువైనటువంటి విషయాలు మన ముందు రాస్తాడు కదా. మనం చదవచ్చు కూడా, ఊరికే చూచాయిగా ఆయన రాస్తాడు, మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా మార్చుకున్నాడు, తిరిగి శిలువ మరణం పొందినంత విధేయత చూపించాడు. ఒకసారి నిజమే, ఆయన శరీరము ఒక సంఘముగా ఆయన వీపు నాగటి సాలవలే దున్నబడుతూ ఒక్కొక్క కొరడా దెబ్బతో ఆయన శరీరం అంతా తూట్లుగా, ఎవరి కోసము? నీ కోసం, నా కోసం, మన కోసం ఆయన శిలువ మీద శిలువ మరణం పొందినంత విధేయత చూపించి మనకు ఒక సంఘాన్ని ఇచ్చాడు ఆయన శరీరం ద్వారా. 3వ మాట కూడా మీకు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనంలో పేతురుతో చెబుతాడు, చక్కగా
16-18 వచనంలో, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదువు, ఈ బండ మీద నా సంఘం కడతావని యేసు ప్రభు పేతురుతో అంటున్నాడు. ఒకటి రక్తంతో సంఘాన్ని కట్టాడు, రెండోది ఆయన శరీరంతో సంఘం కట్టాడు, మూడోది పేతురుతో చెప్తుంది ఆయన, ఇదిగో పేతురు అని చెప్పి, ఇది ఈ బండ మీద నా సంఘము కట్టుదును. కనుక ఈరోజున ప్రభువు ఎంతగానో తన పిల్లల విషయంలో వాళ్ళ మనసును అర్థం చేసుకొని ఆ మనసు విషయంలో వారిని ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నాడు. ఈ రోజున సేవకులను మరుగుపరుచుకొని నీకు బోధిస్తుంటున్నప్పుడు నిజమే దేవుణ్ణి చూసే అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి. నిజమే 16-17 వచనము, నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలు. పరలోకమందున్న తండ్రి ఈ విషయాన్ని నీకు బయలుపరిస్తే గాని. అయితే కొన్ని విషయాల్లో నువ్వు కరెక్ట్గా ఉంటే ప్రభు జ్ఞానాన్ని ఇచ్చి నిన్ను వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడో, నీ కుటుంబంలో కావచ్చు, నీ సంఘములో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక ఉన్నతమైన రీతిలో నిన్ను హెచ్చించుకుంటాడు. ఎవరి దృష్టిలో ఉంటే దేవుని దృష్టిలోనూ కరెక్ట్గా ఆయన చెప్పినట్లుగా వాక్యానుసారంగా నువ్వు నడుస్తున్నప్పుడు, వాక్యంతో నువ్వు స్థిరముగా ప్రభు చిత్తం చేస్తున్నప్పుడు, యథార్థవంతునికి ఏ మేలు చేయక మానడు అని చెప్పిన మాట ఖచ్చితంగా నీ పక్షంగా యథార్థంగా నువ్వు జీవిస్తుంటున్నప్పుడు తప్పనిసరిగా చేస్తాడు. పేతురు విషయాన్ని ఆయన చెప్పేశాడు. ఎంత చక్కగా ఆ 17వ వచనంలో, నా తండ్రి ఆ సంగతి నీకు బయలుపరిస్తేనే, అంటే ఎవరికి బయలుపరిచాడో? పేతురికి బయలుపరిస్తేనే చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడువు చెప్పేశాడు పేతురు. నువ్వు సజీవుడైన దేవుని కుమారుడని 16వ వచనంలో చెప్పేశాడు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పటికైనా సరే దేవుని స్వరమును వినకపోతే, దేవుని మహిమను చూడలేకపోతే, దేవుని చిత్తమును కనిపెట్టలేకపోతే ఈ వాక్యం దగ్గర కూర్చో. ఇదిగో ఎక్కడైతే టీవీ ఈ వాక్యం నీకు వినబడుతుందో ఆ స్థలంలో కూర్చొని చక్కగా ఆ అరగంట వినుట ద్వారా నీకు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసాన్ని నీ జీవితం కట్టుకుంటావు. దాని ద్వారా నీ పిల్లలు దీవించబడతారు, నీ భవిష్యత్తు ఆశీర్వదించబడుతుంది. ప్రభు ఆ సమయంలో నువ్వు పట్టుకున్నాడంటే నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలములో కూడా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నట్లు, ఇదిగో నిజమే యాకోబుకు తోడుగా ఉన్నట్లుగా, ఇదిగో దానియేలుకు తోడై ఉన్నట్లుగా, మన భక్తులకు తోడై ఉన్నట్లుగా నీకు తోడై ఉండి నిన్ను ఎంతగానో ఆయన నడిపించగలిగిన దేవుడని గుర్తెరిగి దేవుని వైపు చూడటం. అందుకనే చెప్పాడు పేతురు, నా బండ మీద నీ సంఘాన్ని కడతానని చెప్పాడు. నువ్వు కరెక్ట్గా ఉంటే, అవును, బండ మీద కట్టబడినది స్థిరముగా ఉంటుంది, ఇసుకలో కట్టింది ఊరికినే పడిపోద్ది. అందుకనే చెప్పేశాడు, ఈ నా మాటలు చొప్పు చేయి ప్రతివాడు బండ మీద కట్టబడిన ఇల్లును పోలి ఉండు. వరదలు వచ్చును, దాని మీద కూర్చున్నప్పుడు అది కూలిపోదు. ఇసుక మీద కట్టుకుంటే కూలిపోద్ది. అలా కట్టొద్దు. నీ భక్తిని జాగ్రత్తగా కాపాడుకో. నన్ను ఎవరు చూడలేదని అనుకుంటే మాత్రం దేవుడు ఒక ఆయన చూస్తున్నాడు. కనుక నువ్వు కూడా ఇసుకలో కట్టుకుని ఇల్లుగా ఉండొద్దు. బండ మీద కట్టే ఇల్లుగా ఉండి నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోవటం అది నీకు మంచిది. 4వ మాట కూడా మీకు తెలియజేస్తాను. 1 పేతురు పత్రికలో 5వ అధ్యాయము 2వ వచనం మనం ధ్యానంలోకి తీసుకుంటే, ప్రియ దేవుని పిల్లలారా, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా దుర్లాభాన్ని ఆపేక్షించు సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారించు దానిని కాయుడి. ఇక్కడ పేతురు గారు రాస్తూ చెబుతున్న మాట ఏంటంటే, మీ మధ్యనున్న దేవుని మందను పై విచారించు దాన్ని కాయుడి. ఇక్కడ మంద అనగా ఒక సంఘము, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అయితే ఏంటంటే అది దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. దేవుని మంద
మందంటే నిజమే, గొర్రెలు కాస్తున్న దేవుడు ఒక మందని వాళ్ళ నాన్న అప్పగించాడు. ఆ మందని జాగ్రత్తగా కాచాడు. ఇంకా యేసు ప్రభువు కూడా యోహాను సువార్తలో మనకు తెలుసు, యేసు పేతురు గారికి మరి 21వ అధ్యాయంలో ఇదిగో నా మందని మేపుమని చెబుతాడు పేతురికి యేసు ప్రభు. అలాగే నా మందని ఖాయము అంటాడు, రెండూ చెబుతాడు, మేపమంటాడు, ఖాయమంటాడు. ఒక్కసారి ఆగి ఆలోచన చేయి. మంద అనగా సంఘమే, మన సంఘంగా కూడుకోవటమే మంద. కనుక ఇదిగో ఇక్కడ రాశాడు, దేవుని మందను విచారణ చేయు దానిని కాయుడి. ఏంటంట అనంటే ఇంకొంచెం చాలా బాగా బలము చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభం ఆపేక్షించు యుద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న. దుర్లాభం అంటే స్వార్థంతో కూడినటువంటి, అది దుర్లాభం అంటే స్వార్థంతో కూడినటువంటి ఆలోచనలతో నువ్వు లోకాలోచనలతో ధనాన్ని కూడబెట్టాలని నువ్వు దుర్లాభంతో మందని మేపొద్దు, దుర్లాభంతో మందని మేపొద్దు. అది సంఘాన్ని అలాగ మేపొద్దు. ఒక భయముతో కూడిన ఒక భక్తితో కూడిన వాక్యానుసారముగా హెచ్చరికలతో కూడినటువంటి విషయంలో మందను నువ్వు కాయి అని దేవుడు యాకోబు పేతురు పత్రికలో పేతురు గారితో భూలోకానికి ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఏమంటారు? అది హెచ్చరికే. ఏంటంట? దుర్లాభము ఆపేక్షతో సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేసు దాన్ని కాయుడు. అంటే ఈ అది ఆశించొద్దు దాంతో. ప్రియ దేవుని పిల్లలారా, కొంచెం మనం ఆగి ఆలోచన, ఆ వచ్చినాన్ని మళ్ళా మీరు కొంచెం జ్ఞానం కలిగిన సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సంఘ పెద్దని పైన ఇంకొక మాట కూడా ఉంది, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమతో పాలివాడనై నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. అంటే పెద్దగా కూడా ఉన్నాను. ఇప్పుడు సంఘ పెద్ద కావచ్చు, సేవకులు కావచ్చు, మనం చక్కగా మందను జాగ్రత్తగా మేపాల్సి వచ్చి ఉన్నది కనుక మన పరిధిలో మనం జాగ్రత్తగా ఉండాలి. సంఘ పెద్దలు కావచ్చు, సంఘ సేవకులు కావచ్చు. ఈ విషయంలో దేవుని పిల్లలు మనము భక్తితో కూడినటువంటి భయముతో ఉంటున్నప్పుడు సంఘం అభివృద్ధి చెందుద్ది. సంఘంలో ఉన్న దేవుని పిల్లలు దీవించబడతారు. వాళ్ళు కూడా మన మంచిని, మన నీతిని, మన యథార్థతను చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మన పక్కదారి పడితే వారు ఇంకో పక్కదారి వెళుతూ మన పరిధిలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాయని పేతురు గారి ద్వారా దేవుడు మాట్లాడాడు. ఏమని? దుర్లాభం అపేక్షంతో కాక అని. ఎలా మేపాలంట? అవును, మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దాన్ని కాయుడి. పై విచారణ చేయొచ్చు దాన్ని కాయాలంట. ఏంటిది? మందని చక్కగా కాయాలని. నాలుగవ అనుభవంలో మొదటేమో స్వరక్తం ఇచ్చి సంపాదించిన రక్తము, రెండోది ఆయన శరీరము ఇచ్చిన సంఘము, మూడోది బండ మీద కట్టిన సంఘము, నాలుగోది చూసాం కదా ఏంటంట? దేవుని మందను. అంటే ఆ సంఘము మంద, అది సంఘమే మందగా చూపిస్తూ ఉన్నాడు. ఐదో మాట కూడా తెలియజేస్తాను ప్రియ దేవుని పిల్లలారా. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, శీఘ్రముగా నీ వద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. ఇది ఏ సంఘము అనని మనం కొంచెం ఆలోచన చేస్తే, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో, జీవము గల దేవుని
సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అని చెబుతూ మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారం. ఏ సంఘం అది? ఇందాక మీకు చెప్పాను కదా, ఆ మందను మేపే సంఘం. ప్రియ దేవుని పిల్లలారా, దుర్లాభము ఆపేక్షించే సంఘము కాదు ఇది. జీవము కలిగిన దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్క వలె ఎదుగుతున్న సంఘము. ఇదిగో దేవుని చిత్తం కోసం కనిపెట్టుకుంటున్నటువంటి బండ మీద కట్టబడిన సంఘము. ఈ సంఘం ఏం ఇప్పుడు ఏంటంట, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయుంది అని యేసు ప్రభు తన శిష్యుల ద్వారా, తన పౌలు గారి ద్వారా తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. ఎవరితోటి? తిమోతిని మరుగుపరుచుకొని హెచ్చరిక చేస్తున్నాడు. 5 విషయాలు మీకు చెప్పాను ఇప్పుడు చక్కగా. 5వది ఏంటంటే, 5వది ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. ఈ రోజున నువ్వు ఏంటి అని ఆలోచన చేస్తే, ప్రియ దేవుని పిల్లలారా, ఒకసారి ప్రభు వైపు చూడు, మనుషుల వైపు కాదు. ప్రభు వైపు చూస్తే నీవు ఎక్కడున్న సంఘంలో అక్కడే ఒక స్తంభముగా ఉంటావు. నువ్వు ఎక్కడున్నావో ఆ సంఘంలో స్తంభముగా ఉంటావు. నువ్వు కదల్చబడవు. ఎందుకంటే వాక్యానుసారమైనటువంటి వాక్యంతో నీవు జీవిస్తున్నావు కాబట్టి, వాక్యంలో నువ్వు మిళితమై ప్రభు కోసం నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నీకు ఇంక అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి. నువ్వేదనుకుంటే అది దేవుడు చేస్తాడు. ఎందుకంటే వాక్యానుసారముగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి. ఆ సంఘంలో, ఏ సంఘము? సత్యమనే ఏ సంఘం అది? ఆ సంఘము కదా సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉంది. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది కనుక నిజమే. మొదటి సంఘమేమో స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, రెండోది ఏమో ఆయన శరీరముతో కట్టబడిన సంఘము, మూడోదేమో బండ మీద కట్టబడిన సంఘము, నాలుగోది దేవుని మందగా ఉన్న సంఘము, ఐదో మాటను మనం ఇప్పుడే ఉన్నాం కదా, సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉంది. ఈ రోజున నువ్వు వెళుతున్న సంఘములో మూల స్తంభముగా నువ్వు చెక్కబడాలి. నువ్వు వెళుతున్న సంఘములో నీ సేవకునికి నీవు మంచి సాక్షిగా ఉండాలి. నువ్వు ఎక్కడ దిగినా పర్వాలేదు, నీ సేవకునికి మంచి అనుకూలమైన రీతిలో నువ్వు జీవించడానికి నువ్వు నేర్చుకోవాలి. నీ సేవకునికి అనుకూలమైన రీతిలో నీ సేవకుడు చెప్పినట్లుగా ప్రతిదీ కూడా సంఘములో ఒక మంచి సభ్యుడుగా ఆ సత్యమనే సంఘములో నీవు ఒక మూలస్తంభముగా ఉండాలని ఒక సేవకునిగా నీ కోసం నేను ఈ మాట తెలియజేస్తున్నాను. నువ్వు ఒక చర్చికి వెళ్ళలేకపోతున్నావా? చర్చి అంటే నీకు ఇష్టం లేకుండా ఉందా? లేకపోతే మనుషులను చూసి వెళ్ళలేకపోతున్నావా? మనుషులను చూసి కాదు, దేవుణ్ణి చూసి వెళ్ళు, దేవుని కోసం వెళ్ళు. మందిరంలో ప్రభువా నీ చిత్తం ఏంటో నాకు తెలియచేయి, నీ చిత్తాన్ని నాకు బయలుపరచు, నాకు అర్థం కావడం లేదు. ప్రభు వైపు చూడు, నువ్వు మనుషుల వైపు చూడొద్దు, నువ్వు సేవకుల వైపు చూడొద్దు, పెద్దల వైపు చూడొద్దు. ఎవరి వైపు చూడాలి? నువ్వు దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూస్తే దేవుడే నీ వైపు చూసి నీ మనసును అర్థం చేసుకొని నీకు కావాల్సినవేంటో ఇచ్చి నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీ హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు, నువ్వు పడిన గుంటలో నుంచి లేపే దేవుడు, సమాధానం లేకపోతే సమాధానం ఇచ్చే దేవుడు, ఆర్థికంగా ఇబ్బంది ఉంటే ధన సహాయం చేసే దేవుడు. ఇదిగో ఏ స్థితిలో నువ్వు బలహీనులుగా ఉన్నావో వాక్యం ద్వారా బలపరిచే
దేవుడు. కనుక నువ్వు చర్చికి వెళ్ళకపోతే తప్పనిసరిగా నువ్వు ఈ వాక్యం విన, నువ్వు ఎక్కడున్నా సరే చర్చికి వెళ్ళడానికి, సేవకుని కంటు కట్టుకోవడానికి, సేవకుడు చెప్పింది వినడానికి, సేవకుల్లో నుండి దీవెన పొందుకోవడానికి దేవుడు నీ కోసమే మాట్లాడాడు. నిన్ను బలపరచడానికి మాట్లాడాడు. నీ స్థితిని ఎరిగే మాట్లాడాడు. ఏ స్థితిలో పడిపోయావు ఒకవేళ నీకు జ్ఞాపకం వస్తే, పలాని స్థితిలో నేను పడిపోయానని నీకు ప్రభువు తెలియజేస్తే వెంటనే ప్రభు వైపు చూడు, ప్రార్థన చేస్తాను. ప్రభు వైపు చూడు, నువ్వు ఎక్కడుంటే అక్కడ, అటు ఇటు చూడొద్దు. ప్రభు వైపు చూడు, ఆయన సిలువ వైపు చూడు. నువ్వెక్కడ కూర్చున్నావో, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు నిన్ను అంటుకొని ఉన్నావో, ఎలాంటి భయంకరమైన స్థితిలో నువ్వు జీవిస్తున్నావు అది నాకు తెలియదు, కానీ నువ్వు మోకరించి ప్రభువుకు చెప్పు, ప్రభువా నిజమే ఎలా పడిపోయాను, ఇదిగో పలానా చోట నేను లెగలేని పరిస్థితుల్లో నా జీవితం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆయన సిలువ వైపు చూడు. ఆయన నీ వైపు చూసి నీకు కావాల్సిన మేలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ బిడ్డలు చాలామంది అదుగా స్థలంలో మరి సేవకులు చెబుతున్నప్పుడు విని మోకరించారు. కొంతమంది ప్రభువా నీ వైపు చూస్తున్నారు. ఇదిగో కొంతమంది ప్రభువా మరి తండ్రి వారి హృదయాలు ఇప్పారు. కొంతమంది తండ్రి గ్రహిస్తున్నారు. కొంతమంది చాలా అయ్యా ఈరోజు నాకు ఇది కావాలని వాళ్ళు ఆశపడుతున్నారు. ఆశపడే హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు. భూలోకంలో ఒక వ్యక్తిని ఎవరు తృప్తిపరచలేరు. నువ్వు తృప్తిపరిచే దేవుడు కనుక నీ ప్రజలు ప్రభు, నీ సొత్తు నాన్న, అయ్యా నీ సొత్తు అయ్యా, నీ వైపు చూశారు నాన్న. మీరు చెప్పారు కదా, నా యుద్ధకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేనని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక నమ్మదగిన నీ నామములో నమ్మి అపనమ్మకం లేకుండా నీ నామంలో చేసిన ప్రార్థన ఆలకించి వెంటనే జవాబు లేని ప్రార్థనగా కాదు నాన్న. అయ్యా జ్ఞాపకం చేసుకో. అయ్యా కూర్చొని ప్రభు వారి హృదయం ఇప్పి ప్రార్థన చేస్తున్న వారి అవసరతలు తీర్చండి నాన్న. అయ్యా అనారోగ్యాలతో ఉన్నారా, వారికి పరిపూర్ణ స్వస్థత దయచేయి. ఇదిగో స్వస్థపరచు యెహోవాను నేనేనని వాగ్దానం చేస్తున్న దేవుడు, వాగ్దానం చేసిన నీ నామంలో ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఆలకించి అనారోగ్యాలతో, బలహీనతలతో, చీకటి శక్తులతో, మంత్రశక్తులతో, శాతబడి శక్తులతో, అల్లరి శక్తులతో, దాటుడు శక్తులతో ఏ విషయాల్లో నీ ప్రజలు కురింగిపోయారో కురింగిన వారిని ఇప్పుడే లేపమని ప్రార్థిస్తున్నా. ఇప్పుడే లేపమని వారి చుట్టూ ఉన్న కనబడని ప్రతి బంధకం, కనబడని ప్రతి చీకటి శక్తులు, కనబడని ప్రతి ఆటంకాలు వారి కుటుంబాలకు సమాధానం లేకుండా, సంతోషం లేకుండా అయ్యా కృంగా చేస్తున్నా. అది ఏదైనా యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో వారికి కావలసిన ఆదరణ ఇచ్చి వారికి నెమ్మది దయచేసినందుకు స్తుతిస్తున్నాను. సమాధానం ఇచ్చినందుకు స్తుతిస్తున్నా. సంతోషం ఇచ్చినందుకు స్తుతిస్తున్నా. వారి హృదయ వాంఛ తీర్చినందుకు స్తుతిస్తున్నా. వారికి స్వస్థ ఇచ్చినందుకు స్తుతిస్తున్నా. ఏ స్థితిలో పడిపోయిన స్థితిలో నుంచి లేపినందుకు స్తుతిస్తున్నా. ఈ ప్రార్థన వారి జీవితాలకు అద్భుతాలు జరిగించినందుకు స్తుతిస్తూ, ఆశ్చర్య కార్యాలతో నింపినందుకు స్తుతిస్తూ, ప్రభువానికి స్తోత్ర. నా కుమారుడా ప్రార్థన చేయి, కార్యాలు చేస్తానన్నా. నీ నామంలో ప్రభువా, యేసుక్రీస్తు నామంలో చేసిన ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తుతిస్తుంటున్నాను ప్రభువా. ఇదిగో ప్రభువా, నువ్వు లేచి నడవమన్నప్పుడు దిగ్గున లేచి నడిచిన రీతిగా ఈ సమయంలో వారు ప్రభువా వారి పరిధిలో విశ్వసించి వారు మోకరించి వారు ప్రార్థన చేసుకున్న ప్రార్థన, ఈ ప్రార్థన ద్వారా వారు దీవెన పొందారు, అద్భుతం జరిగించారు. అందుకు స్తుతిస్తూ, ఏ స్థితిలో పడిపోయిన పరిస్థితుల్లో నువ్వు లేపినందుకు స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, అన్యోన్య సావాసము స్థలములో కూడి వచ్చి వాక్యం విన్న, ప్రార్థనలో ఉన్న నీ ప్రజల మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీకు వందనాలు. ఖచ్చితంగా వాక్యం విన్నటువంటి మీరు మీకు ఏదైనా ప్రార్థన అవసరమైతే ఫోన్లు చేయండి. మేము ప్రార్థన చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా దేవుడు మేలు చేస్తున్నాడు.